హాయ్, ఎలా ఉన్నారు? స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో హోంవర్క్ కోసమేనా డైరీలు అన్న విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి పక్కదారి పట్టాయి అని అర్థం. పిల్లవాడి యొక్క డైరీలను మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా వరకు హోంవర్క్లు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని డైరీల్లోన హోంవర్క్లతో పాటుగా స్కూల్ యొక్క కార్యక్రమాలు అంటే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపిస్తున్నాయి. హోంవర్క్స్ ఎందుకు ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసు, డైరీలు ఎందుకు ఉన్నాయి అన్న విషయం కూడా తెలుసు. తెలిసే రెండింటిని కూడాను కలిపి ఉపయోగిస్తున్నారు నేటి ఎడ్యుకేషన్ సిస్టంలోన. మరి ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా? పిల్లవాడి జీవితానికి డైరీలు ఎంత ఇంపార్టెంటో నిజంగా మీకు తెలియదా? హోంవర్క్స్ ఏ పాఠశాలలోన, ఏ స్థాయిలోన, ఏ తరగతికి ఎన్నెన్ని గంటలు ఉండాలో మీకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 చెప్పడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. మరి డైరీలు ఎందుకు ఉంచిందో మీకు తెలియదంటారా? అది కూడా మీకు తెలుసు. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది, రూపణ మూల్యాంకనం. అందులో పిల్లవాడి యొక్క బడి మరియు బడి బయటి జీవితాన్ని మదింపు మరియు ఎవాల్యుయేట్ చేయడానికి దేన్ని పొందుపరిచారయ్యా అనేసి అంటే డైరీలను పొందుపరిచారు. డైరీలో పిల్లవాడు ఏం చేస్తాడు అంటే తాను లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకును తన జీవితంలోన పాఠశాల కావచ్చును, బయట కావచ్చును, తన జీవితంలో ఎదురైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి తనకి నచ్చిన, తనకి ఇంపార్టెన్స్ అయిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తనకు నచ్చిన రీతిలోన, తనకి అర్థమయ్యే రీతిలోన రాసుకుంటూ ఉంటాడు. మరి ఆ డైరీలు మనకెందుకు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని గమనిస్తే పాఠశాలలో ఎన్నో సమస్యలకి మనకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాయి. ఇక రెండో విషయము, పిల్లవాడి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో మనకి డైరీల్లో కనిపిస్తుంది. అసలు పిల్లవాడిలో ఏ సామర్థ్యం ఉందో డైరీలను చూస్తేనే తెలుస్తుంది. అంటే పిల్లవాడు ఆడగలడా, పాడగలడా, పరిగెత్తగలడా, లేకపోతే చదవగలడా అన్న విషయాలు డైరీలను చూస్తేనే అర్థమవుతుంది. డైరీలు చూస్తే అంత గొప్పగా రాసి ఉంటాడా అని మీరు అనుకోవచ్చు. వాటిని అర్థం చేసుకునే స్థాయికి మనమే ఎదగాలి. వాడికి అర్థమయ్యే రీతిలో వాడి డైరీలను రాసుకోవడం అనేది జరుగుతుంది. మనం ఆ స్థాయికి ఎదిగితే వాడు దేనికి ఉపయోగపడతాడు అన్న విషయం మనకి కంటికి కట్టినట్టుగా కనిపిస్తుంది. మరి డైరీలు అనేవి ఇంకా దేనికి ఉన్నాయి? ఉపాధ్యాయుల మీద, పాఠశాల వ్యవస్థ మీద, తల్లిదండ్రుల మీద, స్నేహితుల మీద తనకి ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో వాటిని పొందుపరచడం జరుగుతుంది. అంటే పిల్లవాడి యొక్క అభిప్రాయాలు ఎవరెవరి మీద ఏ విధంగా ఉన్నాయన్న విషయం అనేది తెలుస్తుంది. వీటితో మనకి ఎన్నో సమస్యలకి పరిష్కారం మార్గం లభిస్తుంది. పిల్లవాడు ఏమైనా పక్కదారి పడితే మళ్ళీ వాడికి దారిలో తేవడానికి మనకున్న ఆయుధాలే ఈ డైరీలు. మరి అక్కడతో ఏమైనా ఆగిందంటే మనము పిల్లవాడిని పూర్తిగా డెవలప్ చేయడానికి దొరికే మూల గ్రంథాలని చెప్పొచ్చును ఈ డైరీల్ని. మరి అంత విలువైన డైరీల్ని మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం అనే విషయాన్ని కానీ చూస్తే హోంవర్క్ల కోసము లేదా స్కూల్ ప్రోగ్రామ్స్ గురించి మనము అందులో రాసుకుంటూ ఉన్నాం. మరి నీ విఘ్నతకే ఈ విషయాన్ని వదిలేస్తా. మన పిల్లవాడి యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే, లేదు వాడి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి అంటే డైరీల్లో చూస్తేనే తెలుస్తుంది. అప్పుడే వాడిని మనము గొప్పవాడిగా మార్చడానికి అవకాశం అనేది ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఒకసారి పిల్లవాడి డైరీల్ని బాధ్యతగా మీ రెస్పాన్సిబిలిటీ అని ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. పిల్లవాడి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. పిల్లవాడు ఏం సాధించగలడో ఆ సామర్థ్యాలు మనకు అందులో కనిపిస్తాయి. తను పరిగెత్తగలడా, ఆడగలడా, పాడగలడా, చదవగలడన్న విషయం, ఎప్పుడు దేనికి పనికొస్తాడన్న విషయం మనకి అర్థమైతే తప్పకుండా వాడి సమయాన్ని, మనం కూడబెట్టుకున్న డబ్బుని గొప్పగా ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దానికి ఉన్న ఒకే ఒక దారి మన బాధ్యతగా డైరీలను ఓపెన్ చేయడమే. అటువంటి డైరీల్ని మనము హోంవర్క్ల కోసము వాడడం అనేది నిజంగా సభ్యత కాదు. హోంవర్క్ కోసమే అయితే మరొక పుస్తకాన్ని పెట్టుకుందాం, కానీ డైరీల్ని డైరీలుగానే ఉంచుదాం. ఆ డైరీలు పిల్లవాడి యొక్క ఆదర్శవంతమైన జీవితానికి మనకు దొరికే మూల గ్రంథాలుగానే పరిగణిద్దాము.
మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి.